హాయ్ సార్, నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు నివాస్ త్రిబుల్ ఛానల్. మన ఛానల్లో కుకింగ్ సంబంధించిన వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. టాపిక్లో భాగంగా ఈరోజు చికెన్ లాలీపాప్ ఎలా తయారు చేయాలో చూపించాము. చాలా టేస్ట్గా వచ్చాయి, బాగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా చూసి ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూద్దాం పదండి. థ్యాంక్ యూ. చికెన్ లాలీపాప్ కోసం మనం మొదటిగా చికెన్ రెక్కలు, అంటే కోడి యొక్క రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలు తీసుకోవాలి. ఈ విధంగా మనం ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు తీసుకోవచ్చు. చికెన్ షాపులో అడిగితే ఇస్తారన్నమాట, మనకి రెక్కలు అంటే ఇస్తారు. వీటితో మనం షేపులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా కట్ చేస్తామో చూడండి. ఈ విధంగా ముక్కను తీసుకొని మనం అట్లా కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇట్లా అంతా కూడా ఇలా అంతా లాగాలి. ఇట్లా ఈ విధంగా లాగాలి. మొత్తం లాలీపాప్ షేప్ వస్తుందన్నమాట. అన్నీ కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలి మనం. ఓకేనా? చికెన్ లాలీపాప్ కోసం ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, అన్ని ఈ విధంగా తయారు చేసుకున్నాం. మనం లాలీపాప్ తయారు చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన మసాలాలు చూసుకుందాం. కారము, ఉప్పు తగినంత, దిల్ బహార్ మసాలా, ఒక కోడిగుడ్డు, అలాగే కార్న్ఫ్లవర్, చికెన్ మసాలా, మటన్ మసాలా కొద్దిగా తగినంత, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత. ఓకే, వీటితో మనం తయారు చేసుకున్నాం. ఇవన్నీ వేసుకొని కావాల్సినంత, ఎక్కువ కాదు, తగినంత. ఒక చెంచా, 2 చెంచా, 1 చెంచాన్నర దాకా వేసుకోవచ్చు కారం. తర్వాత తగినంత ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. మళ్ళీ కావాలంటే మనం కలిపినప్పుడు మసాలా చూసుకోవచ్చు అన్నమాట. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా 1/2 చెంచా, అంతే. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా కొంచెము, అలాగే మటన్ మసాలా కొంచెము. ఓకే, అలాగే దిల్ బార్ మసాలా కొద్దిగా, దిల్ బార్ మసాలా కొంచెం. అలాగే కోడిగుడ్డు వైట్ సోనా వాడాలి. వైట్ సోనా తగినంత, ఈ విధంగా వైట్ సోనా వాడాలి. ఓకే, తర్వాత పెట్టుకున్నాం. ఇప్పుడు కార్న్ఫ్లవర్ 1 చెంచా తీసుకున్నాను. చెంచా తీసుకున్నాను. కావాల్సినంత మనం కలుపుతూ ఉంటే ఎంత కావాలో అదంత అవసరం అవుతుంది, చూస్తూ ఉన్నాం. ఈ విధంగా వేసి అన్నీ మనం కలుపుకోవాలి ఒకసారి బాగా. ఓకేనా? అన్నీ వేసినాము, మసాలాలు అన్నీ వేసినాం. ఇప్పుడు కలుపుకున్నాం. ఈ విధంగా అన్నీ మనం పీసులన్నీ కూడా శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. బాగా మసాలా బాగా పట్టించి అన్నిటికీ ఈ విధంగా బాగా కలుపుకొని ఇట్లా ఒక్కొక్క పీస్కి ఇట్లా మసాలా బాగా పట్టేలక్క ఇలా. చైనా సాల్ట్ అనేది ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు. చైనా సాల్ట్ మంచిది కాదంటారు కాబట్టి నేను వేయను, చూపించను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, టేస్ట్ ఉంటుంది బాగానే. కొద్దిగా వేసుకోవచ్చు, కొంచెం. ఓకే, ఈ విధంగా అంతా కూడా మనం కలిపి పెట్టుకొని శుభ్రంగా ఆయిల్ కళాయి పెట్టుకొని కళాయిలో డీప్ ఫ్రై చేసుకోవడమే లాలీపాప్ని. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నీ ఈ విధంగా మసాలా. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మనం ఒక కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడి అయిన తర్వాత మనం ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, కలిపి పెట్టుకున్నటువంటి లాలీపాప్లన్నీ ఈ విధంగా అన్నీ కూడా నూనెలు వేసుకోవాలి ఒకటి ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా అన్నీ కాల్చుకోవాలి. కొద్ది కాలిన తర్వాత తిప్పేసుకోవాలి లాలీపాపుల్ని. కొద్ది కాలిన తర్వాత చూద్దాం. సగం కాలిన తర్వాత అన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలి ఈ విధంగా.
పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే వీటిని కొద్దిగా మెత్తేది ఉంటుంది, ఇట్లా వత్తాలన్నమాట. చూపిస్తాను. ఈ విధంగా నేను ఒక గిన్నె తీసుకొని ఈ లాలీపాప్ ఉంది కదండి, దీన్ని ఇలా వత్తాలి. ఇలా వేయాలి. అలా వత్తాలి, మళ్ళీ ఆయిల్ వేయాలి. ఎందుకంటే కొద్దిగా మందం ఉంటాయి ఇవి. ఇలా వత్తాలి, అలా ఆయిల్ వేయాలి. ఈ విధంగా కాల్చుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసి రోస్ట్ కాల్చుకోవాలి బాగా. అంటే చికెను అలా ఉత్తకుంటే ఏమవుతుందంటే లోపల చికెన్ ఉడకగా ఉంటుంది అన్నమాట. అట్లా ఉడికితే కొంచెం పగిలి లోపలికి పోయి చికెన్ బాగా ఉడుకుతుంది అన్నమాట. లాలీపాపులు తయారవుతున్నాయి. బాగా ఎర్రగా కాలాలి. బాగా కాలిపోయినాయి లాలీపాపులు. ఇప్పుడు మనం తీసేసుకున్నాం. సర్వీస్ బౌల్లోకి తీసుకున్నాము. ఈ విధంగా అన్నీ లాలీపాపులన్నీ ఈ విధంగా సర్వీస్ బౌల్లోకి తీసుకున్నాము. చాలా చక్కగా వచ్చినాయి. చూడండి, వేడి వేడి లాలీపాప్ రెడీ అయిపోయింది. ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్లో మనం లాలీపాపులు తయారు చేసుకున్నాము. సూపర్గా ఉన్నాయి కదా, క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ విధంగా లాలీపాపులు హోటల్లో ఇదే లాలీపాప్ తీసుకున్నట్టే సుమారు కాస్ట్ ఉంటుందండి. మన ఇంట్లో సింపుల్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఒక 4 రెక్కలతో చేశాను. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని రెక్కలు తీసుకోవచ్చు. చికెన్ అంగడి కాడ మనం చికెన్ తెచ్చే ముందరే ఆయనకు చెప్తే ఇస్తాడనమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే అయిపోయింది లాలీపాప్. ఓకే, మీరు ఇంతసేపు చూసినందుకు చాలా సంతోషం అండి. వీడియోని మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.